ఏటే అంత సీరియస్ గా ఉన్నావు? అదే రాత్రి బర్త్డే పార్టీలో 2 పందాలను ఓడించాడుగా పెడతాము అంగాడు. నీ బాడీని తాకానా ఆ లేడీని తాకానా? ఎందుకు నన్ను ఇడియట్ అన్నా? నువ్వని తెలుసుంటే ఇడియట్ కాదు, ఫూల్, స్టూపిడ్, రాస్కెల్ అన్నీ అనేదాన్ని. నేను నీ మీద మనసు పారేసుకుంటే నువ్వు నా మీద నోరు పారేసుకుంటావేంటి డార్లింగ్? నువ్వు మనసు పారేసుకుంటే నేను చేయి పారేసుకుంటా టాఫర్. ఏమిటి ఆ చంద్రం మీద కోపం రవి మీద చూపించావా? నీకు ఆ చంద్రం మీద కోపం రావటం ఏమిటే బాబు? నాకైతే అతను చూడగానే కౌగిలించుకోవాలనిపించింది. ఆ డిప్పు మొహంగాడినా అంత అందగాన్ని పట్టుకుని అలా మోసేకే నాకెంత నచ్చాడో. అతను అంటే నేను రెడీ తాళి కట్టించుకోవడానికి. అది జరిగే పని కాదు కానీ వేరే వాడిని చూసుకో. ఎందుకు జరగదు? ఆ చంద్రంది మా పక్కిల్లి, పక్కింటి అమ్మాయిని కదా అని పెద్ద మనిషి అయిన దగ్గర నుండి లాస్ట్ మంత్ వరకు ట్రై చేసి చెల్లి అనమంటే చెల్లి అన్నాడు. అంత ప్రౌరాఖ్యుడా? 10 రోజుల్లో వాడి చేత నీలిమా నేను ప్రేమిస్తున్నాను, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను అనిపిస్తా. పందెం వేస్తావా? అలాగని అతని చేత నువ్వు అనిపిస్తే ఏ పందానికైనా నేను రెడీ. నేను రెడీ. ఎవరు ఓడిపోయినా బీచ్ లో టాప్లెస్ గా తిరగాలి, ఓకేనా? టాప్లెస్ గా తిరుగుతారా? ఎప్పుడు? షట్ అప్. ఏటండి అమ్మాయి గారు? కాపీ అండి. థ్యాంక్స్. నో మెన్సెస్. నిన్ను ప్రేమిస్తున్నాను. బాగనేదేటి? నా వయసు 20, మీ వయసు 40. 39. ఒక్క సంవత్సరంలో కొంప మునగటానికి ఇది మైనారిటీ ప్రాబ్లం కాదు, మెచ్యూరిటీ ప్రాబ్లం. మీరు నాకు తల్లి లాంటి వారు, నేను మీకు కొడుకు లాంటి వాడిని. మనది తల్లి కొడుకుల అనుబంధం. ఇంకెప్పుడైనా కాఫీ ఇస్తే శాస్త్రత్తు. నిన్న కోల్డ్ స్టోరేజ్ పేరు వచ్చిన డ్రాఫ్ట్ ఎక్కడ? బ్యాంక్ అకౌంట్లో వేశాను సార్, రిసిప్ట్ ఇందులో ఉంది. గుడ్ మార్నింగ్ మేడం. ఎవరు? హాయ్ డాడీ. హలో బేబీ, ఎక్కడికి బయలుదేరావు? అయ్యారండి, మీకు ఫోన్ వచ్చింది. ఏంటండి? నీకు తోలటం వచ్చంటగా? ఏమిటి? కారు. వచ్చండి. అయితే పద, నా కార్ డ్రైవ్ చేయాలి. మీకు వచ్చు కదండి. ఈ చేతులతో ఎలా డ్రైవ్ చేస్తానో? రా, బీచ్కి వెళ్ళాలి. కడుక్కున్న తర్వాత వెళ్ళొచ్చు కదండి. నీకు జీతం ఇచ్చేది మాకు ఎదురు చెప్పడానికా, మేము చెప్పిన పని చేయడానికా? ఏంటి బేబీ? చూడండి డాడీ, గోరింటకు పెట్టుకున్నాను, కార్ డ్రైవ్ చేయాలి, రమ్మంటే రావట్లేదు. వెళ్ళు, ఈ రోజు పనేం లేదుగా. అలాగే సార్. ఏమిటి తోలుడు, ఇంకాస్త స్పీడ్ పెంచవయ్యా. అన్నట్టు నువ్వేం చదివావోయ్? బీకామ్. ఓ, అందుకే నా కామ్గా ఉంటావు. నాకెందుకో నీ జెండర్ నాలెడ్జ్ని టెస్ట్ చేయాలనిపిస్తుందో. ప్రపంచంలో అతిపెద్ద బుద్ధ విగ్రహం ఎక్కడుంది? హైదరాబాద్ హుస్సేన్ సాగర్లో. సినిమా హాల్ నిండా ఆడవాళ్లే ఉంటే నవ్వేదెవరు, ఏడ్చేదెవరు? నవ్వేది నిర్మాత, ఏడ్చే సైకిల్ స్టాండ్ వాడు. గుడ్. అడుక్కు తినేవాడికి తుపాకీ ఇచ్చి యుద్ధంలోకి పంపితే ఏం చేస్తాడు? 2 బుల్లెట్లు ధర్మం చేయండి బాబు అని శత్రుదేశం పోండి అడుక్కుంటాడు. పర్వాలే, ఐక్యూ బాగానే ఉంది. అయ్యో, బయట జారిపోయింది, ప్లీజ్ సర్దవా? అయ్యో, నేనా? అమ్మో, నా వల్ల కాదు. కారాపో. నేనేమన్నా ఒళ్ళు కొవ్వెక్కి సర్దమంటున్నానా? చేతులు గోరింటాకయ్యా. నేను సర్దటం బాగోదండి. అయితే అతను పిలు. అలాగే. ఏమండి? హలో, మిమ్మల్ని. సిగ్గులేదు? ముక్కు మొహం తెలియని వాడితో బయట సర్దిస్తావా? మీరే కదండి చెప్పి. నువ్వు సర్దు. మర్యాదగా సర్దుతావా, వెళ్ళి డాడీకి చెప్పంటావా? సర్దుతానులేండి. చలి జ్వరం వచ్చిన వాళ్ళ ఈ వణుకుడేమిటి?
కళ్ళు మూసుకున్నాయోటో. ఎక్కడో చోట టచ్ చేసేసి చూడలేదు సారీ అని చెప్దావనా? కళ్ళు తెరిసర్దో. కార్పోని. సారీ. తీసుకోండి. నీకేమైనా లూజ్ ఏమిటోయ్? చేతులు గోరింటాకయ్యా. ఎలా తింటానుకున్నావు? కూర్చొని తినిపించు, తిని పెడతాను. ఐస్ క్రీమ్ దేంతో తింటారోయ్? నోట్తో. నువ్వెక్కడ పెట్టావో చూడు. అయ్యో సారీ అండి. దగ్గరికి రా. రావయ్యా. ఇప్పుడు తినిపించు. అరే ఐస్ క్రీమ్ కరిగిపోతుంది. నువ్వు తింటూ నాకు తినిపించు. ఇలా నా కళ్ళల్లోకి చూస్తే నీకేమనిపిస్తుంది? ఈ ఐస్ క్రీమ్ తొందరగా అయిపోతే బాగుంది అనిపిస్తుంది. ఓరి బుద్ధ విగ్రహం, నా దారిలోకి ఎలా రావచ్చో చూస్తాను. జిప్పుడిపోయింది. కాస్త పెట్టవు. తొందరగా పెట్టవయ్యా, ఎవరన్నా చూస్తారు. నా భయం అదేనండి. ఐస్ క్రీమ్లు కింద పడిపోయాయి. పోనీలే, ఇంకో 2 పట్రా. అదేమిటి తప్పు చేసిన వాళ్ళ సిగ్గుపడుతున్నావు? వెళ్ళి తీసురా. నా దగ్గర ఇంకా డబ్బులు లేవండి. ఓ సారీ, నా దగ్గర ఉన్నాయి, తీసుకో. ఎక్కడా? ఇక్కడ బయటికి. బాగోదండి, మీరే తీసివ్వండి. అరే గోరింటాకయ్యా, తీ. ఏమోయ్, నేనేమన్నా అంటారందన్నా? కాదనుకోండి, కానీ చేత తీవాయ్. ఏమిట్రాది మోహన? ఏముంది? ఏమిటిది? అదే నేను అడుగుతుంది. నాకు తెలియదు నాన్న. ఎవరు పెట్టారు ఈ గోరింటాకు? నీకు తెలియకుండా ఎవరు పెడతారా? అదే నాకు అర్థం కావట్లేదు. ఐ లవ్ నీలిమ. నీలిమ.